చర్మంపై అప్పుడప్పుడు గాయాలు అవ్వడం, కొంతకాలానికి అవి మానిపోవటం సహజమే. అయితే కొందరిలో గాయాలు, పుండ్లు అనేవి ఎంతకీ మానకుండా ఉంటాయి, మొండిగా వేధిస్తూ ఉంటాయి. మధుమేహం, టీబీ, క్యాన్సర్లు తదితర దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారిలో పుండ్లు మొండిగా మారుతూ ఉంటాయి. ఇలా ఎంతకీ మానకుండా వేధించే పుండ్లకు ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతోంది. మొండి పుండ్లకు ఆయుర్వేద వైద్యులు చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చర్మం మీద ఎక్కడ పుండు పడినా ఇబ్బందే. గీసుకోవటం, కోసుకోవటం మొదలైన పై గాయాలకు ప్రథమ చికిత్స చేసి కట్టుకడితే తేలిగ్గానే మానిపోతాయి. కానీ చర్మం లోతుల్లోకి చొచ్చుకెళ్లే పుండ్ల విషయంలో నిర్లక్ష్యం తగదు. ఏమాత్రం అశ్రద్ధ చూపినా ఇన్ఫెక్షన్ తలెత్తొచ్చు. అలాగే కండరం, ఎముక, స్నాయువులు, నాడుల వంటివి దెబ్బతినవచ్చు. దీర్ఘకాలం వేధించే పుండ్లలో చాలా రకాలున్నాయి. బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు సరైన చికిత్స తీసుకోకపోవటం వల్ల కొందరికి దీర్ఘకాలంగా పుండ్లు మానకుండా వేధిస్తుంటాయి. తీవ్రంగా గాయమైనప్పుడు రక్త ప్రసరణ తెగిపోవడం వల్ల తగినంత ఆక్సిజన్, పోషకాలు అందకపోవడం కూడా కొందరిలో దీర్ఘకాల పుండ్లు తలెత్తుతుంటాయి. జబ్బులతో దీర్ఘకాలం మంచాన పడ్డవారికి, గంటల కొద్దీ చక్రాల కుర్చీలో కూర్చునేవారికి చర్మం మీద ఒత్తిడి పడి రక్త ప్రసరణ దెబ్బతినడం వల్ల పుండ్లు పడుతుంటాయి. మధుమేహులకు, కాళ్లలోని రక్తనాళాల్లో సమస్యలు కలవారికి, పోషణ లోపం కలవారికి కూడా వీటి ముప్పు ఎక్కువే. ఇవి ఒక పట్టాన మానవు. క్యాన్సర్లు, టీబీ తాలూకు పుండ్లు కూడా ఎంతకీ మానకుండా మొండిగా వేధిస్తుంటాయి. శరీరం లోపల వివిధ రకాలైనటువంటి అప్పర్ లిమ్స్లో కానీ, లోయర్ లిమ్స్లో కానీ, అబ్డామిన్లో కానీ ఎక్కడైనా కూడా శరీరం లోపల పుండ్లు, అల్సరేషన్స్ కలుగుతాయి. అల్సరేషన్స్ అంటే డిస్కంటిన్యూషన్ ఆఫ్ ఎపిథీలియం. ఆయుర్వేద రీత్యా చూసిన వ్రణయతీతి అంటే ఇఫ్ దెర్ ఈజ్ ఏ డిస్కంటిన్యూషన్, ఒక చర్మం భాగం లోపల డిస్కంటిన్యూషన్ వచ్చినట్టయితే అది అల్సర్గా రూపాంతరం చెందుతుంది. అది మేబీ ఆగంతుజ కారణాల చేత కానీ, శారీరక కారణాల చేత. అంటే ఆగంతుజ కారణాల చేత ట్రామా, ఇంజురీ, లేదంటే సెప్సిస్ ఇట్లాంటి కండిషన్ లోపల, శారీరక కారణాల లోపల వివిధ రకాలైనటువంటి ఫిజియలాజికల్ ఎంటిటీ పెథలాజికల్ మార్పులకు లోనై శరీరం లోపల కొంత భాగాన్ని కుల్లించి వ్రణయతీతి వ్రణఘాత్ర విచూర్ణనే రుణోతి యస్మాత్ రుడేపి అంటే శరీరము లోపల పిండినట్లుగా నొప్పితో కూడి డిస్కంటిన్యూషన్ ఏర్పరిచి వ్రణము, పుండు మానకుండా ఉన్నట్టయితే దానికి అల్సరేషన్ అంటారు. ఈ అల్సరేషన్ మానే రకాలు, మానని రకాలు. మానే రకాలు ఎట్లా ఉంటాయంటే దానికి అంటే యూజువల్గా సీరస్ లాంటి వాటరీ డిశ్చార్జ్ ఉండడం, చీము లేకపోవడం, ఎరుపు వర్ణంలో ఉండడం, గ్రాన్యులేషన్ టిష్యూ, మానే టిష్యూ అక్కడ ఉండడం, ఈ లక్షణాలన్నీ శరీరములో వ్రణము మానుతుంది అని చెప్పడానికి సంకేతాలు. త్రిభిర్దోషై రణాక్రాంత శ్యావోష్టౌ పిడికా సమః దుష్టలింగ విపర్యయ అంటే దోషాలతో, ఇన్ఫెక్షన్తో లేకుండా, అండ్ ఎడ్జెస్ అన్ని స్వెల్లింగు లేకుండా, డార్కిష్ బ్రౌన్ కలర్ లేదంటే స్లైట్ రెడ్ కలర్లో ఉండి, స్రావాలు లేదా డిశ్చార్జెస్ తక్కువగా ఉండే ఏ వ్రణమైనా తప్పకుండా మానడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే మానని పుండ్లల్లో అంటే ఈ మానని పుండ్లంటే ఇవి మ్యాలిగ్నెంట్ డిజార్డర్స్ కావచ్చు, ట్యూబర్క్యులర్ డిజార్డర్స్ కావచ్చు, పర్సిస్టింగ్ ఇన్ఫెక్షన్కు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి డిజార్డర్స్ లోపల ఇవి ఉంటాయి. యూజువల్గా 40 రోజులలో ఏ పుండైతే మానకపోతే మేము పూతిపూయో అతిదివటాశ్రు స్రా ఉచ్చంగో చిరస్థిత శుద్ధ లింగ విపర్యయ. పూతిపూయం ఎక్సెసివ్ పస్, ఎక్సెసివ్ డెబ్రిస్, ఎక్సెసివ్ స్మెల్తో కూడి కంపుతో కూడినటువంటి డిశ్చార్జ్, ఎడ్జెస్ అన్నీ వాపుతో కూడి డార్క్ బ్రౌనిష్ కలర్లో ఉండి ఉబ్బిపోయి పైకి వచ్చినటువంటి ఈ కండిషన్స్ ఎప్పుడూ కూడా అసాధ్యమైనటువంటి వ్రణాలుగా రూపాంతరం చెందే ఆస్కారం ఉంది.
చర్మంపై పుండ్లు మొండిగా మారి వేధిస్తున్నప్పుడు వాటి విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పుండు పడిన చోట శుభ్రంగా ఉంచుకోవటం, డాక్టర్ చెప్పినట్టుగా మందులు వాడుకోవడం తప్పనిసరి. ఎక్కువసేపు ఒకే వైపు పడుకోకుండా చూసుకోవటం, తరచూ పక్కలకు దొర్లడం ద్వారా ఒత్తిడి పుండ్ల మీద పడకుండా చూసుకోవచ్చు. ఇక దీర్ఘకాలిక పుండ్ల చికిత్సలో వాటికి దారితీస్తున్న కారణాలను తగ్గించడానికే డాక్టర్లు ప్రాధాన్యమిస్తారు. కొందరిలో పుండ్లు తలెత్తిన చోట మృత కణజాలాన్ని తొలగించాల్సి ఉంటుంది. దీంతో రక్త ప్రసరణ మెరుగుపడి పుండు పడిన భాగానికి తగినంత ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. తరచుగా కట్టు మారుస్తుండడం, పుండ్లను శుభ్రం చేయడం, యాంటీబయాటిక్ మందులు రాయటం, అవసరమైతే నొప్పి నివారణ మందులు వాడుకోవడం ద్వారా పుండ్లు త్వరగా మానేలా చూసుకోవచ్చు. దీని లోపల ముఖ్యంగా టీబీకి ఆస్కారం ఉందా లేదా క్యాన్సర్కి ఆస్కారం ఉందా అనడానికి మనము ఇప్పుడు చాలా సింపుల్ టెస్టులు ఉన్నాయి. ఒక బయాప్సీ, ఒక మొక్కను చిన్నది బయాప్సీ మిషన్ ద్వారా మొక్క తీసి స్టడీ చేసినట్టయితే ఏ వ్రణము ఏ రకంగా వచ్చింది తెలుసుకోవచ్చు. ఈ రెండింటి యొక్క సారూప్యము లేకపోయినట్టయితే డయాబెటీస్ కారణంగానా, న్యూరోజెనిక్ ఫ్యాక్టర్స్లోన, లెప్రమాటస్ రిలేషనా, లేదంటే ఏ కండిషన్ వల్ల ఈ వ్రణం మానట్లేదనేది నిర్ధారించుకొని ఆ వ్రణ దోషానికి విరుద్ధంగా ఆయుర్వేదం అనేటువంటిది అద్భుతమైనటువంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి. దీని లోపల సాధారణంగా త్రిఫలా గుగ్గులు, అమృతారిష్ట, గంధక రసాయనము, ఆరోగ్యవర్ధిని మాత్రలు రొటీన్గా ఇస్తాం. ఈ చికిత్సలతో పాటు ఆయుర్వేదిక్ సూపర్ స్పెషాలిటీ అయినటువంటి వ్రణవస్తి, వరుణాది కషాయం కానివ్వండి, ఆమ్లకి కషాయం కానివ్వండి, త్రిఫలతో తయారు చేసినటువంటి ఓ స్పెసిఫైడ్ డికాక్షన్స్ని 10 cc సిరింజ్ ద్వారా రోజుకు 100 to 150 mlను వ్రణ భాగంపై డూష్ చేయడం ద్వారా లోపల ఉండేటువంటి డెబ్రిస్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయ్యి అండ్ బ్యాక్టీరియోస్టేసిస్, వైరోసైడల్గా మారి వ్రణము శుద్ధ వ్రణంగా, అంటే దుష్ట వ్రణం నుండి శుద్ధ వ్రణంగా మారడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. ఇంకా పోతే ఆయుర్వేదం లోపల కొన్ని ప్రత్యేకమైనటువంటి లేపనాలు ఉన్నాయి. క్షారంతో తయారు చేసినటువంటి కొన్ని ప్రత్యేకమైన అమృతాది గణంతో కానీ, క్షారలేపాలు కానీ, తర్వాత మహామరిచా తైలాలను కానీ పట్టించడం ద్వారా తొందరగా వ్రణ భాగాల్ని మాన్పించడానికి ఆస్కారం ఉందండి. ఎంతకీ మానకుండా మొండిగా వేధించే పుండ్లను త్వరగా నయం చేసేందుకు ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతుంది. త్రిఫలా గుగ్గులు, అమృతారిష్ట, గంధక రసాయనం, ఆరోగ్యవర్ధిని వంటి మాత్రల్ని కొంతకాలం పాటు డాక్టర్ పర్యవేక్షణలో వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక వ్రణవస్థి, వరుణాది కషాయం, ఆమ్లకి కషాయం, త్రిఫలాతో ప్రత్యేకంగా తయారు చేసిన డికాక్షన్లతో నిత్యం 2 పూటలా కడుగుతుంటే మొండి పుండ్లు త్వరగా మానే అవకాశం ఉంటుంది. రణపాల ఆకుల్ని ముద్దలా నూరి పుండ్లపై పెట్టడం, రణపాల ఆకుల్ని మరిగించిన నీళ్లతో పుండ్లను కడగడం మంచిదే. క్షారంతో తయారు చేసిన అమృతాది లేపనం, మహామరీచ తైలాల్ని నిత్యం పట్టిస్తుంటే ఎంతటి మొండి పుండ్లైనా త్వరగా నయమవుతుంది.